Hi to all, this is Akshita. I am teaching class 10, chapter 22, Citizens and the Governments. పార్ట్ 1 వీడియోలో మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి తెలుసుకున్నాం. వాటి యొక్క ఫార్మ్స్ ఎలా డిస్క్రైబ్ చేయాలో కూడా తెలుసుకున్నాం. పీపుల్ అండ్ ఆర్టీఐ. నౌ లెట్ us briefly discuss how and what role do people have in the context of ఆర్టీఐ. సరే, ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఈ ఆర్టీఐ కాంటెక్స్ట్లో పీపుల్ యొక్క ప్రజల యొక్క పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఎనీ సిటిజన్ టుడే కెన్ అప్రోచ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఆస్క్ ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్ that could be in the form of a record. It is not necessary that she or he gives an explanation as to why the information is required. This request can be sent through a handwritten letter or electronic mail. సరే, ప్రతి ఒక్క పౌరుడు కూడా ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా అప్రోచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి మీరు అడగొచ్చు. కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఎందుకు కావాలో అనే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వకూడదు. అవసరం లేదు అది మీకు. ఎందుకంటే ప్రతి ఒక్క సిటిజన్ తెలుసుకోవాల్సిన హక్కు మీది. రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటేనే అది మీ హక్కు, తెలుసుకోవాల్సిన హక్కు. కాబట్టి మీరు ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మీ రిక్వెస్ట్ ఎలా ఉండాలంటే, ఒకటి చేతి రాత అయినా ఉండాలి, లేదా మెయిల్ ద్వారా అయినా మీరు రిక్వెస్ట్ని పంపించుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ విల్ బీ ప్రొవైడెడ్ ఇన్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. మీరు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి లెటర్ అంటే రాస్తున్నటువంటి లెటర్ అయినా కానీ, టైప్ చేస్తున్నటువంటి ఈమెయిల్ అయినా కానీ ఏ లాంగ్వేజ్లో ఉండాలంటే సర్టెన్ స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ అయితే తెలుగు లాంగ్వేజ్ మనకు అఫీషియల్ కాబట్టి తెలుగు లాంగ్వేజ్ని, కర్ణాటకలో అయితే కన్నడ లాంగ్వేజ్ని ఇలా రాయొచ్చు. ఒకవేళ ఈ స్టేట్ యొక్క లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ తెలియకపోయినట్టయితే మీరు ఇంగ్లీష్ ఆర్ హిందీలో కూడా రాయొచ్చు అనమాట. Suppose an individual is not able to write the application, he or she can also access the information by orally dictating it at the state public information officer or with public information officer. సరే, ఒకవేళ మీరు అప్లికేషన్ని రాయలేని పరిస్థితిలో ఉన్నట్టయితే, లేదా చదువు ఇల్లిటరేట్ అయినట్టయితే, నిరక్షరాస్యులైనట్టయితే డైరెక్ట్గా మీరు ఎవరి దగ్గరికి చెప్పాలి ఈ మాటలన్నీ? స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ దగ్గరికైనా కానీ, లేదా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ దగ్గర కానీ వెళ్ళి ఓరల్గా, అంటే మాటల్లో ఎలా మాట్లాడుతున్నారో అలా మాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి కూడా మీరు అడగొచ్చు. ఇండివిజువల్ హూ ఈస్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ క్యాన్ రిమైన్ anonymous but will have to provide a postal address so that records could be sent to him or her. ఇప్పుడు మీరు ఇండివిజువల్గా ఎవరైతే ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీ యొక్క పేరుని చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. మీ యొక్క పేరుని తెలియకుండా మీరు ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మీ పోస్టల్ అడ్రస్ అయితే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు మీకు సెండ్ చేయాలి కదా. కాబట్టి పోస్టల్ అడ్రస్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. మీరు రాస్తున్నటువంటి లెటర్లో అయినా కానీ, లేదా ఈమెయిల్లో అయినా కానీ ప్రొవైడ్ చేసినట్టయితే ఆ అడ్రస్కు వాళ్ళు రికార్డ్స్ పంపించే అవకాశం ఉందన్నమాట. There are different fees that the citizen has to pay to the department in the form of nominal fees of 5 or 10 rupees at different levels. ఇక్కడ ప్రతి ఒక్క పౌరుడు కూడా డిపార్ట్మెంట్కు మీరు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. 5 రూపీస్, 10 రూపీస్ ఇలా మీరు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది అనమాట, డిఫరెంట్ లెవెల్స్లో. ఇఫ్ ద పర్సన్ హూ ఈస్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ బిలాంగ్స్ టు బిలో పావర్టీ లైన్, ద ఫీజ్ ఈజ్ ఎగ్జంప్టెడ్. ఒకవేళ ఏ పర్సన్ అయితే ఇన్ఫర్మేషన్ కోసం ట్రై చేస్తున్నాడో అటువంటి పర్సన్ బిలో పావర్టీ లైన్ అయితే తను ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే తను ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఏ ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి అయినా ఇన్ఫర్మేషన్ని ఫ్రీగా తెలుసుకోవచ్చు. ఎవరు? బిలో పావర్టీ లైన్ ఉన్నవాళ్ళు, అంటే చాలా పేదవాళ్ళు. హెన్స్ ఇన్ మెనీ వేస్ ద లా హ్యాస్ ఎనేబుల్డ్ ఆల్ పీపుల్ టు యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్. కనుక ఈ చట్టం ఏం అమల్లోకి తెచ్చిందంటే ప్రతి ఒక్క పౌరుడైనా కూడా, ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. Democracy requires an informed citizenry and transparency of information. This can help to contain corruption and hold governments accountable to individual citizens also. Unlike the earlier system where departments responded only to the elected representatives,
టుడే దే బికమ్ ఆన్సరబుల్ అండ్ దేర్ ఫర్ అకౌంటబుల్ టు కామన్ సిటిజన్స్ ఆల్సో. మన ప్రజాస్వామ్యంకి ఏం కావాలంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేలా ఉండాలి. అలాగే ఇన్ఫర్మేషన్ గురించి పారదర్శకంగా తెలుసుకొని ఉండాలి. అప్పుడైతేనే ఈ కరప్షన్ కానీ లేదా గవర్నమెంట్ ప్రతి ఒక్క సిటిజన్కు హెల్ప్ అయ్యేలా ఉండాలన్నమాట. ఇంతకుముందు ప్రతి ఒక్క గవర్నమెంటు కేవలం రిప్రజెంటేటివ్స్కి మాత్రమే రెస్పాండ్ అయ్యేవాళ్ళు. కానీ ప్రస్తుతం వాళ్ళు ప్రతి ఒక్క పౌరుని సాధారణ పౌరునికి కూడా ఆన్సర్ చేసేటువంటి కెపాసిటీ ఇప్పుడు మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చిపెట్టింది. ఇంతకుముందు కేవలం డిపార్ట్మెంట్స్ ఎవరికి రెస్పాండ్ అయ్యేవాళ్ళంటే రిప్రజెంటేటివ్స్ అంటే సీఎం, మినిస్టర్స్, సర్టెన్ డిపార్ట్మెంట్ యొక్క మినిస్టర్లకు, ఇలా వాళ్ళకు మాత్రమే రెస్పాండ్ అయ్యేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఆర్టీఐ యాక్ట్ ద్వారా ప్రతి ఒక్క సాధారణ పౌరునికి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే హక్కు ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. మనం నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 లీగల్ సర్వీస్ అథారిటీ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.